Hi, welcome to the math class. Today I am discussing about one important theorem on subgroups. The theorem is the necessary and sufficient condition for a finite complex. For a finite complex, the capital H complex means any non-empty subset. A finite non-empty subset capital H of a group capital G to be a subgroup of capital G. ఇక్కడ ఫైనైట్స్ అని ఇచ్చాడు. ఫైనైట్స్ ఇచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అదేంట ఒక ఫైనైట్ కాంప్లెక్స్ హెచ్ అని తీసుకుంటే అది గ్రూప్కి ఏదైనా ఒక నాన్ ఎంటీ సబ్సెట్ తీసుకుంటే అది సబ్ గ్రూప్ అవుతుంది అని చెప్పాలంట. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి, ఇట్ ఈస్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జి. ఈస్ రైట్ హ్యాండ్ సైడ్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్, దట్ ఇంప్లైస్ ఏ ఇంటూ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు, దిస్ ద క్లోజర్ ప్రాపర్టీ. సో ఇద్దరిని తీసుకుంటే ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్, ఒక క్యాపిటల్ హెచ్ లో తీసుకుంటే వాళ్ళ యొక్క మల్టిప్లికేషన్ ఒక ప్రొడక్ట్ వచ్చి ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ లో ఉండాలి. సో ఇక్కడ ఫైనైట్ అని అన్నాడు. ఈ ఫైనైట్ అని ఓడు వాడకపోతే నార్మల్ గా చేసేయచ్చు, కానీ ఇక్కడ ఫైనైట్ అన్నాడు కాబట్టి ఒక ఫైనైట్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది తీసుకోవాలి, ఒక ఫైనైట్ సబ్సెట్ తీసుకోవాలి క్యాపిటల్ జీకి. తీసుకొని మనం ఈ థీరం ప్రూవ్ చేద్దాం. రైట్ చూద్దాం. లెట్ క్యాపిటల్ జీ బి ఏ గ్రూప్. క్యాపిటల్ జీ అనేది ఒక గ్రూప్ అయితే, ఓకేనా, అండ్ క్యాపిటల్ హెచ్ బి ఏ ఫైనైట్ కాంప్లెక్స్ ఆఫ్ క్యాపిటల్ జీ. ఫైనైట్ కాంప్లెక్స్ అని తీసుకుందాం. అంటే ఫైనైట్ కాంప్లెక్స్ మీన్స్ దట్ ఈస్ క్యాపిటల్ హెచ్ ఈస్ ఏ finite subset of capital G. We have to prove that capital H is a subgroup of capital G. Necessary and sufficient condition means if and only if A comma B belongs to H అయితే that implies A into B is also belongs to H అని చెప్పాలి. సో ఇది గివెన్ డేటా రాసుకున్నాను, ఏం ప్రూవ్ చేయాలో ఇక్కడ రాశాను అనమాట. సపోజ్ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటాను. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ రైట్ హ్యాండ్ సైడ్. సపోజ్ దట్ capital H is a subgroup of capital G. H అనేది ఒక subgroup of capital G అయితే we know that capital H is itself a group. Itself is a group with respect to multiplication. So that means A comma B belongs to capital H అయితే that implies A into B is also belongs to capital H. అంతేగా. హెచ్ అనేది ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రూప్ అయితే గ్రూపులో క్లోజర్ కండిషన్ జరుగుతుంది కాబట్టి ఇద్దరిని తీసుకుందాం. ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ కనుక అయితే దట్ ఇంప్లైస్ ఏ ఇంటూ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే రైట్ హ్యాండ్ కండిషన్ డన్. కాన్వర్స్లీ సపోజ్ దట్ capital H is a finite non-empty subset of capital G satisfying the condition A comma B belongs to H అయితే that implies
A into B is belongs to capital H. That is equation 1. ఏం ప్రూవ్ చేయాలి? We have to prove that capital H is a subgroup of capital G. Subgroup అని చెప్పాలి. ఓకేనా? సబ్ గ్రూప్ అని చెప్పాలి అంటే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రూప్. అంటే గ్రూప్ కండిషన్లు చెప్తాము. గ్రూప్ కండిషన్స్ ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఇక్కడ ఫైనైట్ సెట్ అన్నాడు, ఫైనైట్ నాన్ ఎంటీ సబ్సెట్ అన్నాడు కాబట్టి ఆ ఫైనైట్ లో నుంచి కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని సబ్ గ్రూప్ అని చెప్తాం. ఓకేనా? ఫ్రమ్ ఈక్వేషన్ 1 we have capital H is satisfy the closure axiom with respect to multiplication. సేమ్ అదేగా, ఫస్ట్ కండిషన్ లో ఉన్నది మల్టిప్లికేషనే కాబట్టి డన్. దేర్ఫోర్ క్లోజర్ ప్రాపర్టీ హోల్డ్స్. క్లోజర్ ప్రాపర్టీ holds. So second condition, since H is subset of capital G కాబట్టి subset of capital G కాబట్టి దాని మీనింగ్ ఏంటంటే that is all the elements of capital H or elements of capital G and elements of capital G satisfy associative property. Associative axiom ప్రాపర్టీ అనే axiom ఒకటే కామా, అలాగే ఎలిమెంట్స్ ఆఫ్ క్యాపిటల్ హెచ్ అంటే జీలో ఉన్న ఎలిమెంట్స్ అసోసియేటివ్ ప్రాపర్టీని ఎలాగా సాటిస్ఫై చేసినాయో ఎలిమెంట్స్ ఆఫ్ క్యాపిటల్ హెచ్ కూడా అలాగే సాటిస్ఫై చేస్తుంది. సాటిస్ఫై అసోసియేటివ్ axiom with respect to multiplication. Okay, so associative is done. And the third property, existence of identity. Existence of identity అని ప్రూవ్ చేయాలంటే ఇక్కడ ఈ అనేది ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ అని మనం చెప్పుకోవాలి. అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పాలి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ప్రకారము, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏ ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ కూడా ఏని తీసుకుంటాను. ఏ కామా ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అయితే దట్ ఇంప్లైస్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. దట్ ఇంప్లైస్ ఏ స్క్వేర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. అలాగే అండ్ ఈసారి సేమ్ మరలా రిపీట్ చేస్తున్నాను. ఏ ప్లేస్లో ఏ స్క్వేర్ తీసుకుందాం. ఒకటి ఏ తీసుకుంటాను, మళ్ళీ క్లోజర్ ప్రాపర్టీ అప్లై ఏ అండ్ ఏ స్క్వేర్ కూడా క్యాపిటల్ హెచ్లో వచ్చింది. ఇక్కడ ఏ అనే ఎలిమెంట్ క్యాపిటల్ హెచ్లో తీసుకున్నాను. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసి క్లోజర్ లా ప్రకారం చేస్తే ఏ స్క్వేర్ కూడా సేమ్ సెట్లో వచ్చింది కాబట్టి ఏ ఒకటి ఏ స్క్వేర్ ఒకటి ఇప్పుడు రెండు క్యాపిటల్ హెచ్లోనే ఉన్నాయి. మరలా అప్లై ద మల్టిప్లికేషన్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అప్లై చేస్తే ఏ ఇంటూ ఏ స్క్వేర్ వీటి ప్రొడక్ట్ కూడా వచ్చి హెచ్లో పడాలి. ఏ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ క్యూబ్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. మరలా ఈసారి అండ్ ఏ ఎలాగో హెచ్లోనే ఉంది కామ ఇప్పుడు ఏ క్యూబ్ కూడా హెచ్లోనే ఉంది కాబట్టి ఏ క్యూబ్ ఈజ్ ఆల్సో బిలాంగ్ టు హెచ్. అగైన్ అప్లై క్లోజర్ ప్రాపర్టీ ఆన్ దీస్ టూ ఎలిమెంట్స్. ఏ ఇంటూ ఏ క్యూబ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అంటే ఏ పవర్ 4 ఈజ్ ఆల్సో బిలాంగ్ టు హెచ్. అంటే దేర్ ఫోర్ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అండ్ సో ఆన్ ఏ పవర్ ఎన్ దాకా కంటిన్యూ ద సేమ్ ప్రాసెస్ అంటూ ఆల్ బిలాంగ్స్ టు అన్నీ కూడా వచ్చి బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్లోనే ఉంటున్నాయి మొత్తం. కాబట్టి దే ఆర్
దే ఆర్ ఇన్ఫైనైట్ ఇన్ నంబర్, ఇన్ఫైనైట్ ఇన్ నంబర్. కానీ బట్ క్వశ్చన్లో ఏమిచ్చాడు? బట్ క్యాపిటల్ హెచ్ ఈజ్ ఫైనైట్. ఓకే, ఫైనైట్ మీన్స్ హెచ్ కంటైన్స్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. హెచ్ అనేది హెచ్లో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి దేర్ మస్ట్, హెచ్ ఈజ్ ఫైనైట్ కాబట్టి దేర్ మస్ట్ బి repetition. There must be repetition in the above array of elements. Array of elements. Infinite లో ఉన్నాయి కాబట్టి రిపీట్ అవ్వచ్చు అరే ఆఫ్ ఎలిమెంట్స్. అంటే సపోజ్ ఎవరో ఒక ఇద్దరిని ఈక్వల్ అనుకుందాం. సపోజ్ ఏ పవర్ ఆర్ అని తీసుకుంటాను ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎస్ అనే పర్సన్ ఈక్వల్ అయ్యారు ఇక అనుకుంటే, ఫర్ సమ్ r comma s belongs to integers z. That is implies a power r into a power minus s, that is equal to a power s into a power minus s తో మల్టిప్లై చేస్తే both sides bases are equal అయితే power తో must be added. s minus s అంటే 0, that is equal to a power 0 is equal to e and e is equal to 1. అంటే therefore a power r minus s is equal to 1. అంటే therefore a power r minus s అనేది belongs to capital H. 1 is an identity element. 1 వచ్చేసింది is equal to 1 అయింది కాబట్టి a power r, ఈ 1 కూడా ఆల్రెడీ h లోనే ఉంటుంది అంటే క్యాపిటల్ h లో ఉంది. అంటే therefore a power 0 అన్నా ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ అన్న ఐడెంటిటీ ఎలిమెంటే కాదు, అది కూడా క్యాపిటల్ హెచ్ లో ఉంటుంది. కాబట్టి therefore identity element exists in capital H. ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది హెచ్ లో అనేది ఉంటుంది. అండ్ లాస్ట్ ప్రాపర్టీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. టేక్ ఆర్ గ్రేటర్ దాన్ ఎస్. టేక్ ఆర్ అనేది లేదా ఎస్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ లేదా ఆర్ అనేది గ్రేటర్ దాన్ ఎస్, ఎలాగైనా పర్వాలేదు. దట్ ఇంప్లైస్ ఆర్ మైనస్ ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. అంటే ఆర్ మైనస్ ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే దట్ ఈస్ ద పాజిటివ్ వాల్యూ. అంటే ఆర్ మైనస్ ఎస్ సమ్ మైనస్ 1 సమ్ వే అనదర్ ఎలిమెంట్ తీసుకున్నాను. ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఆర్ మైనస్ ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే 0 కన్నా పెద్దదంటే పాజిటివ్ వాల్యూసే ఉంటాయి. కాబట్టి అనదర్ ఎలిమెంట్ ఇన్వర్స్ ఎలిమెంట్ కావాలి అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎలిమెంట్ అనుకుంటే నాకు ఇంకొక పర్సన్ ని మల్టిప్లై చేయాలి. తిరిగి ఎవరు రావాలి? మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి. ఈ పర్సన్ ఎవరైతే వచ్చారో వాళ్ళని ఐడెంటిటీ ఎలిమెంట్ అంటాం, సారీ ఇన్వర్స్ ఎలిమెంట్ అంటాం. కాబట్టి ఆ పర్సన్ ని ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అనుకుంటే అంటే దేర్ఫోర్ ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 అది కూడా క్యాపిటల్ హెచ్ లో ఉంది అనుకుందాం. ఓకేనా? నౌ ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 ఇంటూ స్మాల్ ఏ లేదా ఏ ఇంటూ ముందు ఇది రాద్దాము. బేసిస్ ఆర్ ఈక్వల్ టు పవర్స్ మస్ట్ బి యాడెడ్. ఆర్ మైనస్ ఎస్ ఇక్కడ 1 ఉంది కాబట్టి -1 + 1 క్యాన్సిల్. ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ అంటే పైన మనం ఏం చూసాము? ఏ పవర్ 0. ఏ పవర్ 0 అంటే ఎంత? ఐడెంటిటీ ఎలిమెంట్. కాబట్టి దేర్ఫోర్ ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు మనకేమొచ్చింది? ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చింది. ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్ టు ఈ అనే ఎలిమెంట్ వచ్చింది. లేదా ఆర్ ఏ ఇంటూ ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది వచ్చింది. అంటే దేర్ఫోర్ ఇన్వర్స్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది. కాబట్టి దేర్ఫోర్ ఫర్ ఈచ్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ కి ఒక ఇన్వర్స్ అనేది ఉంటుంది. హ్యాజ్ ఇన్వర్స్.
అంటే దట్ ఇంప్లైజ్ ఆ ఇన్వర్స్ ఎలిమెంట్ ఎవరు అంటే ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 అనేది క్యాపిటల్ హెచ్లో ఉన్నది. సో దిస్ ఇస్ ద ఇన్వర్స్ ఆఫ్ దట్ ఎలిమెంట్. కాబట్టి దేర్ ఫోర్ ఎవ్రీ ఎలిమెంట్ of capital H is invertible. కాబట్టి therefore capital H is itself a group. H is itself a group with respect to multiplication, and H is subset of capital G. Therefore capital H is a subgroup of capital G. Subgroup అయిపోయింది కదా, hence proved. ఎప్పుడైనా సరే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుక వస్తే ఇక్కడ ఫైనైట్లో ఇలా ఈక్వల్ కంపల్సరిగా ఈక్వల్ కండిషన్ చూపించుకొని మనం సబ్ గ్రూప్ అనే కండిషన్ ప్రూవ్ చేయాలి. ఓకేనా? అండ్ ప్రాబ్లమ్స్, ఫస్ట్ ప్రాబ్లం, very very important problems. Prove that set of all multiples of 3 is a subgroup of the group of integers under addition. ఎడిషన్ కండిషన్ యూజ్ చేసుకుంటా ఉండాలి. మల్టిపుల్స్ ఆఫ్ 3 అనేది సబ్ గ్రూప్స్ అని చెప్పాలి. అంటే 3z ఇంటీజర్స్ కాబట్టి 3z, మల్టిపుల్స్ ఆఫ్ 3 కాబట్టి 3z కామా ప్లస్ ఇస్ ద సబ్ గ్రూప్ ఆఫ్ z కామా ప్లస్ అని చెప్పాలి, సరిపోతుంది. సొల్యూషన్, we know that z comma plus is an abelian group. ఇది ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో ప్రూవ్ చేసాము. z comma plus is an abelian group given that. సో మల్టిపుల్స్ ఆఫ్ 3 కాబట్టి 3z తీసుకుంటాను. 3z లో ఉండే వాళ్ళు ఎవరంటే సంథింగ్ 0, 3, 6, 9 అండ్ సో ఆన్. ఇటువైపు -3, -6 అండ్ సో ఆన్. మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 3 into some variable, some x belongs to z, 3 into some integer, multiples of 3. సో ఇప్పుడు ఒక ఇద్దరిని తీసుకుందాం. లెట్ pq belongs to 3z కనుక అయితే, ఇప్పుడు మీకు ఒక నోట్ పాయింట్ ఒకటి చెప్పాము. అదేంటిదంటే the necessary and sufficient condition for a non-empty subset capital H is a subgroup of capital G అని కలిగితే that implies a minus b is also belongs to capital H. అక్కడ బైనరీ ఆపరేషన్ ప్లస్ అయి ఉండి ఎలాగో మల్టిప్లికేషన్ కనుక అయింది అనుకోండి, ద నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్లో హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ఇంటూ బి ఇన్వర్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్ బై యూజింగ్ ద మల్టిప్లికేషన్. కానీ ఆపరేషన్ ఎడిషన్ కనుక ఇస్తే అప్పుడు ప్లస్ సింబల్ ఇచ్చి ద నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ప్రూవ్ చేయాలంటే హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు, ఒక నోట్ పాయింట్ కింద ఇచ్చాం మనం ఇది, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు హెచ్. సో ఇప్పుడు హెచ్ అనేది సబ్ గ్రూప్ అని చెప్పాలి అంటే ఈ కండిషన్ ఒక్కటి యూస్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఏ మైనస్ బి ఇస్ ఆల్సో బిలాంగ్ టు హెచ్ అని చెప్తే సరిపోతుంది. సో ఇక్కడ నేను పి కామా బి బిలాంగ్స్ టు మల్టిపుల్స్ ఆఫ్ జెడ్ లో తీసుకుంటే వేర్ పి అనేది ఎలా ఉండాలి అంటే 3 ఇంటూ సమ్ ఇంటీజర్ లాగా ఉండాలి. అలాగే క్యూ కూడా 3 ఇంటూ సమ్ ఇంటీజర్ లాగా ఉండాలి. కామా ఫర్ ఆల్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జెడ్. నౌ ఇప్పుడు అక్కడ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు హెచ్ కదా, సో ఇక్కడ పి మైనస్ క్యూ బిలాంగ్స్ టు హెచ్ అవుతుందో లేదో వెరిఫై చేసుకుందాం. 3 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ వై బిలాంగ్, సో ఇక్కడ కూడా 3 ఇంటూ సమ్ పాజిటివ్ ఇంటీజర్, సో దిస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు 3z. కాబట్టి దేర్ ఫోర్ పి మైనస్ క్యూ బిలాంగ్స్ టు 3z for all p q belongs to 3z. కాబట్టి therefore the algebraic structure 3z comma plus
is a subgroup of z comma plus. Okay, z comma plus. Hence solved. And the next one more problem. One more problem. Show that all the subgroups of an abelian group or abelian solution. Let G comma dot be an abelian. Let capital H is a subgroup of capital G. Let AB belongs to capital H అయితే that implies A కామా B కూడా క్యాపిటల్ Gలో ఉంటాయి. ఎందుకంటే H ఇది సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ G కాబట్టి. ఓకేనా? ఇప్పుడు Gలో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే H అనేది సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G కాబట్టి A కామా B బిలాంగ్స్ టు Gలో ఉంటున్నాయి కాబట్టి G అనేది గ్రూప్ కాబట్టి గ్రూపులో abelian ప్రాపర్టీ జరుగుతుంది. AB is equal to BA since G is abelian. Therefore, కాబట్టి commutative property holds in capital H. Therefore, capital H is abelian. Hence proved. So this is the way we have to solve any problem by using the conditions, definitions of subgroups and groups. Okay, na? Thank you so much. If you have any doubts, please WhatsApp me. I will respond immediately. Thank you so much. Have a nice day.